అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జగన్. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్. పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలి అని వినతి. మోహన్ బాబు హెల్త్ బులెటిన్ విడుదల. మరో 2 రోజులు ఆసుపత్రిలో ఉండాలి అని వైద్యుల సూచన. ప్రతి కుటుంబంలోనూ సమస్యలు ఉంటాయి. మేం కలిసుండాలనుకున్నాం. అనుకోకుండా ఇలా జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్న మంచు విష్ణు. ఫ్యామిలీ విషయాలను బయటకు చెప్పను. నాన్న కష్టార్జితం ఎవరికి ఇవ్వాలో ఆయన ఇష్టమన్న మంచు విష్ణు. మీడియా ప్రతినిధులపై దాడి దురదృష్టకరం. క్షమాపణలు చెప్పిన మంచు విష్ణు. మీడియాపై దాడి చేయడం బాధాకరం. నాన్న తరపున క్షమాపణ చెప్పిన మంచు మనోజ్. రాచకొండ సిపి కార్యాలయానికి మంచు మనోజ్. సిపి ఎదుట విచారణకు హాజరు. గూబా గుయ్యమనేలా ఏపీలో కరెంటు బిల్లులు. ట్రూ అప్ ఛార్జీలతో ఇబ్బంది పెడుతోందన్న సిపిఎం శ్రీనివాస్. రైతులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. అన్నదాతలకు అండగా ఉంటామన్న మాజీ ఎంపీ బుట్ట రేణుక. రైతుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో రైతాంగ సమస్యలపై పోస్టర్ రిలీజ్. జిల్లా కలెక్టర్ల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అన్న విరూపాక్షి. రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి సర్కారు విఫలం. ఈ నెల 13న కలెక్టర్లకు వినతి పత్రం అందించనున్నాము అన్న కాటసాని రామిరెడ్డి. కాకినాడ జిల్లా తునిలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ధర్నా. వెంటనే సమస్యలను పరిష్కరించాలి అని కోరిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్. ప్రతిపక్షాలకు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు అన్న స్పీకర్ గడ్డం ప్రసాద్. అనంతపురం జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీల్లో ఆకస్మిక తనిఖీలు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ ఆరా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్లో తనిఖీలు. వసతులు, సమస్యలు, భోజనం నాణ్యతపై కలెక్టర్ రాహుల్ శర్మ ఆరా. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సబ్ కలెక్టర్ సన్నాహక సమీక్ష. జనవరి 10న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చ. అనకాపల్లి జిల్లా మాడుగులలో పొలాల్లో ఆరబెట్టిన వరి. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలతో అన్నదాతల నానా హైరానా. మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారంలో రేషన్ బియ్యం పట్టివేత. అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల బియ్యం సీజ్. ఢిల్లీలో 4.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. మొన్నటి వరకు పొల్యూషన్, ఇప్పుడు పొగమంచుతో ఇబ్బందులు. స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. పెరిగిన 98.81 సెన్సెక్స్. 42.15 పాయింట్ల లాభంలో నిఫ్టీ. ఇవాళ కోస్తా రాయలసీమలో వర్షాలు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచన.